భీమవరం. ఏ ఊరు? భూపతి భీమవరం. మీరు చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా అన్యాయం చేయలేదు మాకు. ఆయన పరిపాలన ఇప్పుడు కాదు, 15 సంవత్సరాల నుంచి 20 ఏళ్ళ నుంచి చూస్తున్నాం. ఎప్పుడు అన్యాయం చేయలేదు ఆయన, ఇప్పుడు కూడా అన్యాయం చేయలేదు. ఏంటి మొత్తం అంతా మరి అంత నానా స్థితిలో పడిపోయి అప్పుల్లో ఉంటే ఆయన మటుకు ఏం చేస్తాడు చెప్పండి? రాజధాని కడతాడా? రాజధాని కడతాడా? కడతాడు. ఇక్కడ అమరావతి మరి అక్కడో దిక్కుని జగన్లాగా కబులు చెప్పి మనిషి కాదు. రాజమండ్రిలో కడతానన్నాడు, విశాఖపట్నం అన్నాడు. కరెక్టే కాదా? ఈయన ఒక అమరావతి పెట్టాడు, ఎందుకంటే రాజధానికి బాగుంటుంది. ఏంటి సెంటర్ ఏది తమిళనాడుకి మనకి సెంటర్ అది. గుంటూరు అయితే బాగుంటుంది అని బాగా ఆలోచించి చంద్రబాబు నాయుడిని ఎరుపుకునైతే ఎప్పుడో వేసేసి నువ్వు ఆడే వేసేస్తాడు అవసరమైతే. అలాంటి మనిషి ఎందుకు ఆలోచిస్తాడు బాబు? మేము అనేదాన్ని కరెక్టే కాదంటలేదు. ఇవాళ రోజులు చూడండి మీరు, మొన్న 5 ఏళ్ళు మీరు బతికారు, మేము బతికాం. ఎక్కడన్నా రోడ్డు ఉందా చెప్పండి సార్? ఎక్కడ రోడ్డు లేదు, ఎవరు తింటా కూలి లేదు. ఇవాళ చూడు ఎక్కడ పడితే అక్కడ 5 రూపాయలు అన్నాం. ఆయన సొమ్మెట్ని లేదా ఇంకోటి సొమ్మెట్ని మొత్తం మీద. జగన్మోహన్ రెడ్డి తీసేసినట్టు 5 రూపాయలు అన్నా క్యాంటీన్ మరి 5 సంవత్సరాలు పెట్టాడా? పెట్టలేదు సార్. రాజన్న క్యాంటీన్ పెట్టరా పనికిమాలాడా అన్నాడు చంద్రబాబు నాయుడు. నా మాంగారి పేరు నేను పెట్టాను, నువ్వు రాజన్న క్యాంటీన్ పెట్టు, లేబర్ని అన్యాయం చేయకన్నాడు. కరెక్ట్ బాబు, లేబర్ కాబట్టి మాట్లాడుతున్నాం. మేము అడుక్కునే వాళ్ళమే. ఇలాంటి వాళ్ళు 5 రూపాయలు ఇస్తే తింటాకే కదా. ఇప్పుడు ఇవాళ 5 రూపాయలు సింపుల్గా ఇస్తున్నారు మాకు. ఎంత వెళ్తున్నాం, రాజులాగా తిని వస్తున్నాం. మరి రోడ్లు రాజులా తినేస్తున్నావు అనే సార్, రాజులా తినేస్తున్నావు. ఆ జగనన్న ప్రభుత్వం ఎందుకు